మిత్రులకు, కమ్యూనిస్టు శ్రేయాభిలాషులకు లాల్ సలాం. మిత్రులారా, మొన్న 18వ రాష్ట్ర మహాసభలు CITU విశాఖపట్నంలో జరిగాయి. ఆ సభలో నటి రోహిణి గారు, అలాగే డైరెక్టర్ బాబ్జీ గారు ప్రసంగించారు. నిజంగా ఆ ప్రసంగం అద్భుతం. నేనైతే ఫిదా అయిపోయాను. మీరు కూడా ఆలకిస్తే ఫిదా అయిపోతారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, మా దగ్గర డబ్బు ఉంది, కానీ కమ్యూనిస్టులు మేము బలపరుస్తున్నాం. ఎందుకంటే డబ్బుతో మేము న్యాయం చేయలేము, కానీ కమ్యూనిస్టుల పోరాటాలతో పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు, దళితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో మీ వేదిక పంచుకున్నాం. అయితే నిజంగా వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పాలి. ఈ రోజుల్లో డబ్బే ప్రాధాన్యం అనుకునే వారు ఇల్లు విడిచి బయటికి రారు. కమ్యూనిస్టుల దగ్గర ఏం లేకపోయినా ప్రజాపోరు చేద్దాం, ప్రజలని ఏదో విధంగా ఆదుకుందామనే ఉద్దేశంతో ప్రజా పోరాటాలు చేస్తారు. అందులో ప్రాణాలు పోతాయి, జైల్లోకి పోతారు, ఎన్నో రకాల సమస్యలు కొని తెచ్చుకుంటారు. అయినప్పటికి కూడా భయపడరు. అదే కమ్యూనిజం. బూర్జువా పార్టీలు ఈరోజు వస్తారు ఆశించి, డబ్బులు సంపాదించుకున్న తర్వాత పార్టీని విడిచిపెట్టేస్తారు. ఇది 100% కార్మిక, కర్షకులు, విద్యార్థులు, మేధావులు, పేద తరగతి, బలహీన వర్గాలు ఆలోచించాలి. కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిందే ప్రజల కోసం, పేద కార్మికుల కోసం, కర్షకుల కోసం. CPIML ఈరోజు లిబరేషన్. బీహార్లో గత ఎలక్షన్లో 12 ఎమ్మెల్యే, 2 ఎంపీలు గెలుచుకున్నారంటే, ఒకప్పుడు అక్కడ దళితులకు ఓటు హక్కే లేదు. ఎన్నో పోరాటాలు చేశారు, ఎంతోమంది అమరులు అయిపోయారు. వాళ్ళ ఫలితమే తర్వాత ఓటు హక్కు సాధించుకున్నారు. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీని బలపరుచుతున్నారు. అక్కడ బాహుబలీలు కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నప్పటికి కూడా కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తులు కమ్యూనిస్ట్గా ఓటేస్తూ కమ్యూనిస్ట్నే గెలిపిస్తున్నారు. నిజంగా యంగ్ డైనామిక్ హీరో మన కామ్రేడ్ దీపంకర్కి లాల్ సలాం చెప్పాలి. ఎందుకంటే అతను ఉండే స్ట్రగుల్ మరువరానిది. ఓకే కామ్రేడ్స్, మళ్ళా కలుద్దాం. బాబ్జీ గారు చెప్పారు, మనం ఏ సభల్లో కూడా ఒకే ఒక మాట పెట్టాలి, మరొక స్వాతంత్ర ఉద్యమానికి సిద్ధం కావాలని. ఎందుకంటే ఒకప్పుడు ఈస్ట్ ఇండియన్ కంపెనీ వారు మనల్ని గులాములుగా చేశారు. ఈరోజు అంబానీ, అదానీ మనల్ని గులాంగా చేసుకుంటున్నారు. ఎందుకంటే చాలామంది దోచుకున్న సొమ్ము తీసుకుపోయి విదేశాల్లో సెటిల్ అయిపోయారు. వీళ్ళు కూడా విదేశాల్లో చాలా భూములు ఉన్నాయి, ఇంకా డబ్బులు సంపాదించి అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోతారు. అప్పుడు మనం ఏమీ చేయలేం. ఇదంతా మన సొమ్మే, మన ట్యాక్స్ సొమ్మే. ఏమాత్రం ఆలోచన లేకపోతే మనం బానిసలుగా మళ్ళా బ్రతకవలసి వస్తుంది. జాగ్రత్త.